హలో అండి, ఈరోజు మిమ్మల్ని అందరినీ నేనైతే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రిపూట పడుకునేంత వరకు కూడా ఎవరి కోసం బ్రతుకుతున్నారు? భర్త కోసం, పిల్లల కోసం, అత్తమామల కోసం, ఇంటి కోసం, ఉద్యోగం కోసం. కానీ మీకోసం మీరు ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాల సమయాన్ని కేటాయించుకుంటున్నారు? చాలా మంది చెప్పే సమాధానం అస్సలు టైం ఉండదు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం కూడా ఆనందంగా, హాయిగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా మీకు చాలా విలువైనదే. చాలా మంది చెప్పే సమాధానాల్లో ఫస్ట్ది తర్వాత చూసుకుంటాను. చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే, ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు ఇంటి పనులు ఎక్కువ, ఇప్పుడు టైం లేదు అంటూ తమ ఆరోగ్యాన్ని అయితే వాయిదా వేస్తూ వస్తారు. కానీ శరీరం మాత్రం అస్సలు వాయిదా వేయదు. ఈ రోజు అలసటగా ఉంది, రేపు నడు నొప్పిగా మారొచ్చు, ఎముకలు బలహీనంగా మారొచ్చు, షుగర్, బీపీ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉండొచ్చు. అందుకే ఈ రోజే మీ ఆరోగ్యం కోసం మీరు మొదటి అడుగు వేయండి. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ స్వార్థం కాదు. కొంతమంది మహిళలు నేను వాకింగ్కి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నేను బయటకు వెళ్ళి ఒకదాన్ని వాకింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు నన్ను అని ఇలా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతూ ఉంటారు. మన ఆరోగ్యం మన కోసం మనం చేస్తున్న పని, దానికి నలుగురు ఏమనుకుంటారో అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. జిమ్కి వెళ్తే ఏమంటారు అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే జిమ్కి వెళ్తే ఖర్చు అవుద్ది, అనవసరమైన ఖర్చు ఎందుకు, నా కోసం నేను పెట్టుకోవడం అవసరమా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారండి ఆడవాళ్ళందరూ. కానీ ఆ ఆలోచన అయితే తప్పు. మీరు హెల్తీగా ఉంటేనే మీ కుటుంబాన్ని హెల్తీగా చూసుకోగలరు. కాబట్టి మీకోసం మీరు డబ్బును వెచ్చించడంలో, సమయాన్ని వెచ్చించడంలో ఎటువంటి తప్పు లేదు. మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం మీ బాధ్యత, అది మీ స్వార్థం కాదు. మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబాన్ని బలంగా చూసుకోగలరు, మీ కుటుంబానికి బలంగా నిలబడగలరు. ఎక్సర్సైజ్ మీ జీవితాన్ని మార్చగలదు. మీకు తెలుసా? ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు వాకింగ్ చేయండి, లేకపోతే యోగా చేయండి, లేదా డాన్స్ చేయండి, లేదా మీకు నచ్చిన వ్యాయామం చేయండి. కొన్ని రోజుల తర్వాత మీ శరీరంలోనే కాదు, మీ ఆలోచనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది, ముఖంలో చిరునవ్వు పెరుగుతుంది. మీ పిల్లలు కూడా మా అమ్మ చాలా యాక్టివ్గా ఉంది అని చాలా గర్వపడతారు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారు. మీరు బలహీనులు అస్సలు కాదు. ప్రపంచంలో ఎన్నో బాధ్యతలు మోసేది మహిళలే. అందరినీ చూసుకునే శక్తి మీలో ఉంది. అయితే మిమ్మల్ని మీరు చూసుకునే హక్కు కూడా మీకే ఉంది. మీ శరీరాన్ని ప్రేమించండి, దానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వండి, వ్యాయామం చేయండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ కుటుంబానికి గొప్ప బహుమతి. కాబట్టి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళ కూడా మీకు మీరే ఒక మాట ఇచ్చుకోండి. రోజు 30 నిమిషాలు నా కోసం నేను కేటాయిస్తాను అని. ఎవరి కోసమో కాదు, నా కోసం. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. నేను బలంగా ఉంటే నా కలను కూడా నెరవేర్చుకోవచ్చు. మీరు మీ ఇంటికి వెలుగు, మీరు మీ కుటుంబానికి బలం. కానీ ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశించాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. లిఫ్ట్కి బదులు మెట్లు ఎక్కండి. ఈ రోజు 10 నిమిషాలు నడవండి, రేపు 20 నిమిషాలు నడవండి, ఎల్లుండి 30 నిమిషాలు నడవండి. చాలు. చిన్న అడుగులతో మొదలైన ప్రయాణమే పెద్ద విజయం సాధిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం మీ మీద ఆధారపడవచ్చు, కానీ మీ ఆరోగ్యం మీ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు మీకోసం నిలబడండి, మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఈ జీవితాన్ని ప్రేమించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైఫ్లో ఉన్న ప్రతి మహిళతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ప్రతి ఉమెన్ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేదే నా లక్ష్యం అండి. మీ అందరి కోసం నేను నా వీడియోస్కి రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా వీడియోస్ తీసి నేను మీ వరకు అయితే అందిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా కష్టాన్ని గుర్తించి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ని నలుగురితో పంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. టేక్ కేర్. బాయ్ బాయ్.